పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనబోయే బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు జనసైనికులు. భీమవరంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారు. తర్వాత భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గంలోని నిడమరులో, చివరగా ఏలూరు నియోజకవర్గంలోని బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో నామినేషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జన సైనికుల ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటగా భీమవరం చేరుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. అనంతరం భీమవరంలో బహిరంగ సభలో ఆయన జన సైనికులను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత ఉంగుటూరు నియోజకవర్గం చేరుకుంటారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు గ్రామంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు జన సైనికులు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నౌడు వెంకటరామన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఇక్కడ నుండి మరలా ఏలూరు చేరుకుంటారు. ఏలూరులో అల్లూరి సీతారామరాజు గ్రౌండ్లో అక్కడ కూడా జనసేన అధినేత ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంటే మొత్తం 3 నియోజకవర్గాలను రేపు కవర్ చేయనున్నారు. ఇదంతా కూడా రోడ్డు మార్గంలోనే ఇంచుమించుగా జరగనుంది. మొదటిగా నామినేషన్ కార్యక్రమే కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు వైజాగ్లో చూసాం, గాజువాకలో పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసే సందర్భంలో జన సందోహాన్ని చూసి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా సొంత జిల్లా కూడా కావడంతో ఎక్స్పెక్టేషన్కి మించి యువకులు కానీ ప్రజలు కానీ వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ సభకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కానీ లేదా జన సైనికులు కానీ జనసేన ఆర్మీ పేరుతో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరిలో ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలంలో ఉన్న ఇక్కడ. సరే చెప్పండి, ఏ విధంగా జరుగుతున్న ఏర్పాట్లు, సుమారుగా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్? అంటే మాకు 3 గంటల వరకు వస్తారని మాకు ఉందండి ఇన్ఫర్మేషను. ఎయిర్పోర్ట్లో అయితే ప్రజలు ఎప్పుడైనా ఉంగుటూరు ప్రజలు అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఉర్రూతలూగుతూ ఎదురు చూస్తున్నారు. మా జనసైన్య ఆర్మీ అయితే ప్రత్యేకంగా అన్నగారు వచ్చినప్పటికీ ఒక జన సమూహం ఇక్కడ చూపించాలి అని ఆర్మీ ఎంతో, మన పవన్ గారు ఆర్మీ చాలా కష్టపడుతున్నారు. విలేజ్లకు వెళ్ళి మొత్తం అందరూ కూడా తెలియజేస్తున్నారు. బట్ ఏదేమైనప్పుడు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పటికీ ఇక్కడ ఇసుక వేస్తే ఇసుక రాలినంత జనం, మహిళలతో సహా, యూత్తో సహా, పిల్లలతో సహా ఎవరు కూడా మిస్ అవ్వకుండా పవన్ గారి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో డెఫినెట్గా ఒక వేవ్ మాకు గెలుపు ఈ రాకతోటే, పవన్ గారు రాకతోటే మా గెలుపు ఖాయమని చెప్పి ఆయన రాకతో మేమందరం కూడా సంతోషిస్తున్నాం. రేపు సక్సెస్ చేసి ఈ ఉంగుటూరు ప్రజలందరూ కూడా పవన్ గారికి ఈరోజే మీకు ఉంగుటూరు టిక్కెట్ని అందిస్తున్నామని ఇక్కడ ప్రజాదరణ వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరూపిస్తారని మేము ఆశిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ జన సైనికులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ముఖ్య సమస్య అయిన కొల్లేరు సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేమంతా ఎదురు చూస్తున్నామండి. ముఖ్యంగా ఏంటంటే కింద 3వ కాంటూరులో చెరువులు తవ్వేశారు, పైన 5వ కాంటూరులో జీరాయితీ భూముల్లో కూడా చెరువులు తవ్వేశారు. మధ్యవస్తంగా ఉన్న పంట భూములు అటు పంటకు కానీ ఇటు ఆక్వా చెరువులకు కానీ ఉపయోగం లేకుండా ఉన్నాయి. వాళ్ళకి కనీసం వాటి మీద 100 ఎకరాలు ఉన్న భూమి మీద కనీస ఇన్కమ్ కూడా లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ప్రధాన సమస్యగా ఇక్కడ కొల్లేరు ప్రాంతం నుంచి తీసుకెళ్ళడం కోసం మేమంతా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే సభ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని ఇప్పటికే మాకు అర్థమవుతుంది. ఏర్పాట్లలోనే జనం, యువకులు, పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి పొద్దున్నుంచి వచ్చి ఏర్పాట్లు అవి గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. నా పేరు తోట పవన్ అండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు ఉంగుటూరు నియోజకవర్గం రావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే రేపు జరగబోయే సభ అన్నింటిలో కూడా ఏర్పాట్లు చాలా చక్కగా జరుగుతున్నాయండి. వచ్చే అభిమానులకు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని రేపు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క తొలి అడుగుతో మా మీటింగ్ సక్సెస్ అవుతుందండి. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ రాకతో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ భారీ మెజార్టీతో ఇక్కడ జెండా ఎగరేస్తుందని చెప్పేసి మేము చాలా ముక్తంగా చెప్తున్నామండి. మరి అభ్యర్థి అయినటువంటి మా నౌడు రమణబాబు గారు కూడా వారి యొక్క అత్యధిక మెజార్టీతో ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగరేస్తాకి జనసేన సైనికులందరూ కూడా కట్టుదిట్టంతో పనిచేస్తున్నామండి. అయితే మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పర్యటనతో కొంత అభ్యర్థులు అయితే ఉత్సాహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా నాగేంద్రబాబు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ పోటీతో కొంత చరిష్మా వస్తుంది. ప్రజల్లో కూడా కొంత అవగాహన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొంత కష్టపడి ప్రజల్లోకి మరింత పార్టీని తీసుకెళ్తే జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఎన్నో తరాలుగా కొల్లేరు సమస్య ఏదైతే ఇక్కడ పీడిస్తుందో, ప్రజల్ని వాళ్ళ జీవన విధానాన్ని నాశనం చేస్తుందో,
ఈ పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లామంటున్నారు ఉంగుటూరు నియోజకవర్గ జనసేన అభ్యర్థి నౌడి వెంకటరమణ. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతతో ఉన్నారు. కొల్లేరు ప్రజానీకానికి న్యాయం చేయడానికి పవన్ కళ్యాణ్ ఒక దిక్సూచిగా పనిచేసేలా ఉన్నారని కూడా ఆయన చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ 99 టీవీ నిడమర్ నుండి. For more updates, please subscribe 99 TV Telugu.